హానెస్ట్గా చెప్తున్నాను, ఆ కుర్రోడ్ని చూసిన తర్వాత నాకు అనిపించింది ఎక్కడో పల్లెటూరు నుంచి వచ్చి నన్ను కలవడానికి వచ్చి అతను చెప్పిన మాటలను బట్టి ఇప్పటివరకు అతని లైఫ్లో జిమ్లో అడుగు పెట్టలేదంటే అసలు జిమ్ అంటే ఏంటి, అసలు జిమ్లో ఎక్విప్మెంట్ ఎలా ఉంటుంది తెలియకుండా ఎంతో ఇష్టంతో బాడీ బిల్డింగ్ కాంపిటీషన్లో ఏదో ఒక ప్లేస్ కొట్టాలి అనే ఇండివిజువల్ని నా కెరియర్లో నా లైఫ్లో చూడటం ఇదే ఫస్ట్ టైం. రియల్గా నేను నిజం చెప్పాలంటే ఐఎమ్ ఇంప్రెస్డ్. అంటే నాకు బాడీ బిల్డర్ రావాలని డ్రీమ్. బాడీ బిల్డింగ్ చేయాలని. బాడీ బిల్డింగ్ ఎందుకంటే ఎన్నో సంవత్సరాల క్రితం మా ఊరు నుంచి నేను వచ్చా, ఆ టచ్ నాకు మళ్ళీ తీసుకొచ్చావు. ఎలా ఉన్నా బాగున్నా? బాగున్నా సార్. నేను మీకు పెద్ద ఫ్యాన్స్ సార్. నేను Thank you. చూస్తుంటే ఇన్స్టాలో డైలీ యా మీరు చెప్పే టిప్స్ కానీ ట్రిక్స్ కానీ చాలా బాగుంటాయి సార్. చూశాను నీ ఫొటోస్ కానీ వీడియోస్ ఇవన్నీ మనం చూపించారు. చాలా బాగా కష్టపడుతుంది. నైస్ నైస్. కూర్చో. ఏంటి సంగతులు? ఊర్లో ఎవరెవరు ఉంటారు ఇంట్లో? అక్క మ్యారేజ్ అయిపోయింది, అన్న హాస్టల్లో ఉంటాడు, నేను మమ్మీ డాడీ మాత్రమే ఇంట్లో. నీకు ఫిట్నెస్ అంటే ఎందుకు ఇష్టం? మనం ఒక ఏజ్ వచ్చినాక ఏం వర్కౌట్స్ ఏం ఫిట్నెస్ చేయాలనుకో సార్, మజిల్ సోర్స్ ఇట్లా ఉంటాయి కదా, మొత్తం డ్యామేజ్ అయిపోయి మనకు సరిగా నడవలేము, ఏం చేయలేము. అదే మనం వర్కౌట్ చేసుకుంటే 1% హెల్తీ ఉంది అనుకో, ఇప్పుడు 45 years 30 years అట్లా కష్టపడ్డా అనుకో సార్, ఫ్యూచర్ అనేది మనం మంచిగా హెల్తీగా ఉండొచ్చు. దానికోసం నీకు బేసిక్గా ఫిట్నెస్ అంటే ప్యాషన్ అంతే. ప్యాషన్. అట్లా నాకు బాడీ బిల్డర్ రావాలని డ్రీము. బాడీ బిల్డింగ్ చేయాలని. బాడీ బిల్డింగ్ కాంపిటీషన్స్ చేసావు ఎప్పుడన్నా? ఇంతవరకు చేయలేదు సార్. ఇప్పుడు నాకు నెక్స్ట్ వీక్ ఉంది, అందుకే మేము నాకు కలవనికి వచ్చినా సార్. దాని గురించి కొన్ని టిప్స్ ఇట్లా వేసుకున్నాం. నెక్స్ట్ వీక్ కాంపిటీషన్. నెక్స్ట్ 11-12 days ఉంది. ఇప్పుడు నాకు ఒక 10 days బ్యాక్ మీరు ఏదో ఫొటోస్ అవి పంపించి అది రీసెంట్ ఇమేజెస్గా అవన్నీ? రీసెంట్ చేస్తారు. ఓకే. డైట్ అది ఫాలో అవుతావా? డైట్ ఇట్లా నార్మల్గా విలేజ్ దొరికే ఫుడ్స్ మాత్రమే తీసుకొని ఫాలో అవుతా. ఇక మొన్నటి సందంటే మన జెన్యున్ సిద్ధ్ ప్రోడక్ట్ వాడుతున్నా సార్, ఎందుకంటే అలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పి. వే ప్రోటీన్ అయితే ఎన్ని రోజులైంది స్టార్ట్ చేసి? దగ్గర 1 month ప్లస్కి ఎక్కువైంది సార్. మన కాంపిటీషన్ స్టార్ట్ అయినా కాంచి వాడుతూనే ఉన్నా. ఎలా ఉంది? బాగుంది సార్. అది డైజెషన్ కానీ అన్నిటికీ సూపర్ ఉంది. డైలీ ఏ టైంకి వెళ్తా జిమ్కి? నేను జిమ్ ఏం లేదు సార్ మా దగ్గర, విలేజ్. మా జిమ్ పోవాలంటే దగ్గర 40-45 kilometers పోవాలి. నువ్వు జిమ్కి వెళ్ళకుండానే బాడీని హోమ్ వర్కౌట్స్ సార్, నార్మల్ బాడీ వెయిట్తోనే డైలీ చేస్తా వర్కౌట్? డైలీ అంటే ఒక వీక్లీ 5 days to 4 days పక్క. ఎంతసేపు చేస్తా? మార్నింగ్ ఒక మజిల్ చేస్తా, ఒక 1/2 to 1 hour మధ్యలో. మళ్ళీ ఈవినింగ్ వాక్ పోయొచ్చి మళ్ళీ ఒక 1 hour అట్లా చేస్తా సార్. మార్నింగ్ గ్రౌండ్కి 5 km, డైలీ 5 km సార్ పక్క. మార్నింగ్ 5కి అట్లా లేచి గ్రౌండ్కి పోయి 5కి రన్నింగ్ కంప్లీట్ చేసుకుని కొంచెం నడిచిగా వర్కౌట్ స్టార్ట్ చేసుకుంటా బాడీ వెయిట్తో. మరి అయితే అసలు నువ్వు జిమ్లోకి వెళ్ళి ఇప్పుడు వరకు ఎక్సర్సైజ్ చేయలేను నీ లైఫ్లో? నాకు అసలు జిమ్ ఎట్టుంటుందో కూడా తెలియదు సార్. నాకు నార్మల్గా రీల్స్ చూసుడే వెళ్ళానే తప్ప నార్మల్ ఎన్నడూ జిమ్ విజిట్ చేయాలి. ఎందుకంటే నా విలేజ్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి మా సైడ్లో జిమ్ లేదు. ఇప్పుడు నీకు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయింది? కంప్లీట్ అయిపోయింది సార్. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు నువ్వు నెక్స్ట్ ప్లాన్ ఏంటి? డిగ్రీ పోతా అనుకుంటున్నాను సార్. డిగ్రీ అట్లా మనకు ఫిట్నెస్ మీద కంటెంట్ క్రియేటర్ అవుదామని ఉంది సార్ నాకు. ఇప్పుడు నాకు కాంపిటీషన్ 12 days ఉంది కదా సార్, దాంట్లో మన మైనస్ పాయింట్ ఉన్నాయో చూసి చెప్తారని వచ్చిన సార్ వీడికి. డౌట్స్ ఏమైనా ఉంటే అడుగు, చెప్తా. డౌట్స్ అంటే ఇప్పుడు మనకు జడ్జెస్ మనని ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తారు అంటే మన జడ్జ్మెంట్ చేస్తారు కదా మనల్ని, అంటే మన మైనస్ పాయింట్లు ఏమేమి చూస్తారు సార్? మైనస్ పాయింట్ అంటే ఇప్పుడు ప్రతి మసిల్ని వాళ్ళు ఎక్స్పోజ్ చేయమంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ డబుల్ బైసెప్ అని అంటారు. అయినప్పుడు నీ ఓన్లీ బైసెప్ ఒకటే కాదు, నీ ఓవరాల్ ఫిజిక్ ఎలా ఉంది, నువ్వు క్వాడ్ మసిల్ని ఎలివేషన్ ఎలా చేసావు, అబ్డామినల్ని ఎంతవరకు స్క్వీజ్ చేసావు, లాట్ని ఎలా ఓపెన్ చేసావు, ఓకే. అండ్ లాస్ట్ అయినా సరే బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా ఉన్నాయి. లోపల నరాలు తెగుతున్నా నువ్వు మస్కులర్ ఫో చేసినప్పుడు బట్ ఒక స్మైలింగ్ ఫేస్ ఉంటుంది కదా, అంటే ఇంత కష్టపడి నేను ఎంత స్ట్రగుల్ చేసి ఎంతో హార్డ్ వర్క్ చేసి ఈ ఫిజిక్ని నేను పెంచాను, ఇది నా బాడీ అన్న ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ అవుద్ది కదా, అది స్మైల్తో చూపించడం. ఈ కీ పాయింట్స్ ఇవన్నీ విజువల్గా ఇలా కాకుండా చాలా కూల్గా, కానీ లోపల మాత్రం మసిల్ స్ట్రగుల్ అవుతూ ఉంటుంది మసిల్ స్క్వీజ్ చేసినప్పుడు, అదే కదా. సో ఇంకా కొంతమంది అందరూ చేసే మిస్టేక్స్ ఏంటంటే కాంపిటీషన్ ఇంకొక 1 week 10 days ఉందనగా వాటర్ రిటెన్షన్ అవ్వకూడదు,
వాటర్ని డిప్లీట్ చేయాలి మసిల్లో బాడీలో అని చెప్పి కార్బ్స్ని తగ్గించేయడం టోటల్గా తగ్గించేస్తారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాట్ బర్నర్స్ అని డైయూటిక్స్ అని వేసేసుకుంటూ ఉంటారు. ఓకే, ఎస్పెషల్ ఈ సమ్మర్లో అలాంటి మిస్టేక్ నువ్వు చేయొద్దు. అలా చేస్తే నువ్వు డిప్లీట్ అవుతావేమో, కానీ నీ మసిల్స్ ఏదైతే ఉన్నాయో చాలా ఫ్లాట్గా కనబడతాయి. ఎందుకంటే నువ్వు ఎక్టమ్ ఆఫ్ బాడీ, బేసిక్గానే తిను నువ్వేం 100 కేజీలు లేవు కదా. కాబట్టి నీకు డైయూటిక్స్ ఫ్యాట్ బర్నర్స్తో పని లేదు. కార్బ్స్ని మోడరేట్గా పెట్టు. కార్బ్స్ని జీరో చేయాల్సిన అవసరం లేదు నువ్వు ప్రజెంట్ కరెంట్ సిచ్యువేషన్ బట్టి నాకు అనిపించింది. అంటే రీసెంట్ ఇమేజెస్ చూశాను, బట్ ఓవరాల్గా ఇప్పుడు ప్రజెంట్ ఫిజిక్ ఎలా ఉంది ఏంటి, ఏది వీక్ మసిల్స్ ఉన్నాయి ఏంటి అనేది మనం లోపలికి వెళ్ళిన తర్వాత నా జిమ్ కూడా ఎలా ఉందో చూపిస్తాను నీకు. ఓకే, సో ఆ వీక్ పార్ట్స్ ఏమున్నాయి, దానికి ఎలా ట్రైన్ అవ్వాలి, ఈ కొన్ని రోజుల్లో ఆ మసిల్ పెరగడం ఏం లేదు. సో ఇప్పుడు మనం డిప్లేషన్ టైంలో మనం ఫోకస్ చేసేది ఏంటి, ఓన్లీ కండిషనింగ్ అంతే. ఆ వాస్కులర్ లుక్ కోసం ఈ 1 వీక్ లేదా 10 days ఎక్సర్సైజ్ పీరియడైజేషన్ ఎలా చేసుకుందాం అనేది గైడ్ చేస్తా. ఓకే, ఇంకొక మిస్టేక్ ఏంటి, నీ కాంపిటీషన్ కంప్లీట్ అయిపోయినప్పుడు, సో నువ్వు కాంపిటీషన్స్లో మసిల్స్ని ఎక్స్పోజ్ చేసేటప్పుడు, నువ్వు స్టేజ్ పైన ఉన్నప్పుడు నీ ఫోకస్ అంతా ఆడియన్స్ కాదు, జడ్జెస్సే. ఓకే, వాళ్ళకి నీ బాడీని చూపించాలి, నీ కాన్ఫిడెన్స్ని చూపించాలి. ప్రతి ఈచ్ అండ్ ఎవరి మజిల్ ఏం కావాలని వాళ్ళు అడిగినప్పుడు దాన్ని నువ్వు ఎక్స్పోజ్ చేయడం, నీ కాన్ఫిడెన్స్ని చూపించడం అనేది మ్యాండేటరీ. అలాగే స్టేజ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అందరూ చేసే మిస్టేక్ ఏంటి, హై అమౌంట్ ఆఫ్ సోడాస్ కానీ కూల్ డ్రింక్స్ కానీ జ్యూసెస్ కానీ ఎక్కువ తీసుకుంటారు. అప్పటి వరకు డైట్ చేసి ఉంటారు కదా, టూ మచ్ క్యాలరీ డెఫిసిట్లోకి వెళ్ళిపోయి ఉంటారు. కార్బ్స్ని జీరో చేస్తారు, తగ్గిస్తారు కొంతమంది. సో ఒక్కసారిగా జంక్ తినేస్తారు. ఎప్పుడైతే జంక్ కానీ హై అమౌంట్ ఆఫ్ ఫ్యాట్స్ని కన్జ్యూమ్ చేయడం వల్ల అప్పటి వరకు నువ్వు రిస్ట్రిక్ట్ చేసిన బాడీ ఏదైతే ఉందో ఒక్కసారిగా ఫ్యాట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. అందుకే కాంపిటీషన్ అయిపోయిన 1 వీక్ తర్వాత అంత కండిషన్ ఉన్న బాడీ బిల్డర్ కూడా ఇంత పఫీగా అయిపోతారు, వాటర్ రిటెన్షన్ అయ్యి. ఆ మిస్టేక్ నువ్వు చేయాల్సిన అవసరం లేదు. నార్మల్ వాటర్ కన్జ్యూమ్ చేయి. సోడియంని అసలు తగ్గించొద్దు, మోడరేట్గా పెట్టి సోడియం అని తగ్గిస్తే ఈ టెన్షన్కి, నువ్వు ఫస్ట్ టైం పెర్ఫామ్ చేస్తున్నావు కాబట్టి ఈ టెన్షన్కి స్టేజ్ ఎక్కిన తర్వాత క్రాంప్స్ వచ్చేస్తాయి మసిల్. ఓకే, సోడియం జీరో చేయొద్దు అసలు. నాకు ఇంకో డౌట్ ఏంటంటే, మనకు కాండిషన్ ఎన్ని రోజుల ముందు నుంచి వాటర్ ఇన్ఫెక్షన్ అనేది కట్ చేస్తారు కదా సార్, అసలు నువ్వు కట్ చేయాల్సిన అవసరం లేదు. నాకు మొత్తం అక్కర్లేదు. ఇప్పుడు రీసెంట్ ఇమేజెస్ చూసినప్పుడు అన్ని ప్యాక్స్ అంతా బాగున్నాయి. నువ్వు కట్ చేసావు అనుకో, నువ్వు ఫ్లాట్ అయిపోతావు, తిన్నుగా ఉంటావు, స్టేజ్ మీద నువ్వు కనపడవు. ఎవరికి నీ పక్కన కొంచెం మస్కులర్గా ఎవడన్నా ఉన్నాడంటే అతనే అంతాడు, నువ్వేం కనపడవు. అందుకే నువ్వు ఇప్పుడు కట్ చేయాల్సిన అవసరం లేదు. లాస్ట్ 2 days 3 days తర్వాత కండిషనింగ్ ఎలా ఉందో అప్పుడు చూద్దాం. అప్పుడు ఏదైనా ఉంటే మనం ప్రజెంట్ ఎన్ని లీటర్ వాటర్ తాగమంటారు సార్? నన్ను 4 liters తీసుకో, దానికి లిమిట్ ఏం లేదు అసలు. నువ్వు రోజు ఎంత తాగుతావు అంతే తాగు. డైలీ 5-6 తాగుతావా, తీసుకో, ఏం కాదు. ఇంకా ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే, ఆ 10 days చాలా ఇంపార్టెంట్ డేస్ అని చెప్పి చాలా హార్డ్ ట్రైనింగ్ చేస్తూ ఉంటారు చాలామంది. బిఫోర్ కాంపిటీషన్ ఇంతకుముందు సైజ్ గెయినింగ్లో ఎలా చేశారో అదే వెయిట్స్ వేసుకొని అదే వాల్యూమ్ పెట్టుకొని చేస్తారు. చేయొద్దు, మోడరేట్ అమౌంట్ ఆఫ్ వెయిట్స్. ఓకే, మనం ఇక్కడ మసిల్ని గ్రో చేయట్లా, మసిల్ని హైపర్ట్రోఫీ ఫేస్లో పెట్టి ఓన్లీ కండిషనింగ్ చేస్తున్నాం. అంటే ఒక పంప్ క్రియేట్ చేస్తున్నాం. ఈ కండిషనింగ్ నువ్వు మిస్ అయ్యావనుకో, ఎంత మసిల్స్ ఉన్నా సరే దాన్ని ఎక్స్పోజ్ చేయలేవు. అంటే ఆ వాస్కులర్ లుక్ అనేది జడ్జెస్కి కనపడదు. సో కండిషనింగ్ నాట్ విత్ కార్డియో, కండిషనింగ్ విత్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో నీ ఫిజిక్ ఎలా ఉంది, దీన్ని బట్టి ఏదైనా చేంజెస్ చేయాలంటే ఈ 10 daysలో ఏ మసిల్స్ పైన ఇంకొంచెం ఎక్కువగా డీప్గా ఫోకస్ చేయాలనేది జిమ్లోకి వెళ్ళి చూద్దాం. ఓకేనా? దా కరెంటు వైర్ కూడా నాలాగే సన్నగా ఉంటదిరా, దాన్ని టచ్ చేస్తే దాన్ని Yeah. Sometimes I get so mad, there's no controlling me. My thoughts get so bad, I'm like, I might grab a bat, I don't know. My wrath, my blood boils over like, oh God, here goes. I lost all feeling from my head to my toes. You said some shit that I can't let go, so just stay tuned for the rest of the show. So have you ever felt betrayed? Switches how you see things, realize. చాలా తిన్నుంది. గుడ్. బ్యాక్. సో బ్యాక్ బైసెప్స్ చూపించాం. కొంచెం బ్యాక్ స్క్వీజ్ లైట్గా. ఇప్పుడు ఓపెన్ చేయి. గుడ్, నైస్. సైడ్ చెస్ట్. ఇక్కడ స్క్వీజ్ చేయి. ఎస్.
స్మైల్. ఓకే, ఫ్రంట్ బైసెప్. కొంచెం ఆర్మ్స్ని ఓపెన్ చేయి. గుడ్. సో మనం ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది అప్పర్ చెస్ట్ ఒకటి మనం ఫోకస్ చేయాలి. ఈ డెల్ట్ని కొంచెం బాగా స్టిమ్యులస్ క్రియేట్ చేయాలి ఈ 10 డేస్లో. ఓకే, ట్రాప్. అబ్డామినల్ విజిబిలిటీ అంతా బాగుంది. సో ఆర్మ్స్కి వచ్చేసరికి నీకు అక్కడ చేయడానికి ఎక్విప్మెంట్ ఏం లేదు కదా. ట్రైసెప్కి ఏం చేస్తావు? బ్యాక్ డిప్స్ ఇవన్నీ చేస్తావా? నార్మల్గా ఒక డబ్బులు ఉంది, దాంతో చేసేస్తాను. పులప్స్ అలాంటివి ఏం లేవు. పులప్స్ మొత్తం బ్యాక్ అంటే ఇక పులప్స్ చిన్నప్స్ సార్. బైసెప్కి ఏం చేస్తా? బైసెప్ కూడా చిన్నప్స్ కూడా సార్. దానివల్ల ఒక డబ్బులు ఉందని దాంతో 2-3 వేరియేషన్స్ చేస్తాను. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who ఇప్పుడు మన స్టేజ్ ఎక్కే ముందు మనం ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది నీకు లెస్ ఎక్విప్మెంట్ ఉంది కాబట్టి నీ దగ్గర ఉన్న లైట్ వెయిట్స్తోని కండిషనింగ్ చేయాలి. ఎన్ని రిపిటేషన్స్ చేయాలి, ఈచ్ వేరియేషన్ ఎన్ని సెట్స్ చేయాలనేది నేను నీకు ఫోన్లో గైడ్ చేస్తాను. ఈ 10 డేస్ అనేది మనకి పీక్ టైం. ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నట్టుగా సోడియంని కట్ చేయడం కానీ, కార్బ్స్ని కట్ చేయడం కానీ, స్లీప్ని కట్ చేయడం కానీ, ఎక్కువ కార్డియో చేయడం కానీ చేయొద్దు. స్కిన్నీ కదా, ఫ్లాట్ అయిపోద్ది. స్టేజ్ మీద నీకు అపీరెన్స్ అనేది రాదు. మసిల్ డెన్సిటీ లేకపోతే నువ్వు ఎంత లీన్ ఉన్నా సరే, ఎంత మోస్ట్ మస్కులర్ ఉన్నా సరే నీకు ఫస్ట్ ప్లేస్ పడదు. ఓకేనా? సో డైట్ కూడా ఆన్ పాయింట్ ఉండు. డైట్ ఏం తీసుకోవాలి ఏంటి ఫ్రమ్ ద మార్నింగ్ టు నైట్ వరకు నేను గైడ్ చేస్తాను ఈ 10 డేస్ కాంపిటీషన్ వరకు. సార్ నాకు ఒక డౌట్, అంటే స్టేజ్ ఎక్క ముంగట ఒక్కోలో ఫుడ్ చూపిస్తారు కదా సార్, అంటే ఇది తినాలి ఇది తినొద్దని. స్టేజ్ ఎక్క ముంగట మనం ఏ ఫుడ్ తీసుకుంటే పంప్ కోసం బాగుంటుంది సార్? కార్బ్స్ అంటే మన రైస్ కేక్స్, మురుమురే. రైసే, మళ్ళీ మరమరాలు ఎందుకు? రైసే తిను. అదే ఎంత తినాలి, ఎంత ముందు ఏ టైంలో తీసుకోవాలి ఏంటనేది నేను గైడ్ చేస్తాను. ఒకవేళ వాటర్ని కట్ చేయాలంటే అది ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎంత కట్ చేయాలి, పర్ డే కన్జంప్షన్ ఎలా ఉండాలి నేను గైడ్ చేస్తాను. ఇప్పుడు మన 10 డేస్కి ఏ ప్రోటీన్ ఫుడ్ తింటే మంచిది సార్ బాడీకి? ఈజీ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ తీసుకో. నీకు ఎగ్స్ దొరుకుతాయి కదా, ఎగ్స్ దొరుకుతుంది, చికెన్ దొరుకుతుంది కదా. దొరుకుతుంది. ఓకే, నాకు తీసుకోవచ్చు. సరే, ఒక పని చేద్దాం. ఏమ్మా, అక్కడ లోపల వే ప్రోటీన్ ఒకటి ఉంది, తీసుకున్నామ్మా. సో ఇది పే కాన్సన్ట్రేట్, మన బ్రాండే, ఇది తెలుసు కదా. 24 grams ప్రోటీన్ ఉంటుంది. పర్ స్కూప్ 1 scoop తీసుకున్నావు. ఓకే, డైలీ 2 scoops. నీకు ఈ 10 days బాగా హెల్ప్ అవుతుంది. ఓకే, ఆల్ ది బెస్ట్. ఓకే, నువ్వు 100% మంచి ప్లేస్ కొడతావు నేను అనుకుంటున్నాను. సో విల్ సీ. థ్యాంక్ యూ సార్. సీ యూ. కాంపిటీషన్ అయిన తర్వాత మళ్ళీ కలుద్దాం. కీప్ ఇన్ టచ్. థ్యాంక్ యూ. సీ. నేను లైఫ్లో ఇప్పటి వరకు చాలామంది బాడీ బిల్డర్స్ని చూశాను, కానీ అసలు జిమ్ అంటే ఏంటి, అసలు జిమ్లో ఎక్విప్మెంట్ ఎలా ఉంటుంది తెలియకుండా ఎంతో ఇష్టంతో బాడీ బిల్డింగ్ కాంపిటీషన్లో ఏదో ఒక ప్లేస్ కొట్టాలి అనే ఇండివిజువల్ని నా కెరియర్లో, నా లైఫ్లో చూడడం ఇదే ఫస్ట్ టైం. రియల్గా నేను నిజం చెప్పాలంటే ఐఎమ్ ఇంప్రెస్డ్. అంత ప్యాషన్ లేకపోతే అతను డైలీ ఎక్సర్సైజ్ చేస్తా, అతని డైలీ రొటీన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మన వాళ్ళు చూపించారు ఇన్స్టాలో. నేను షాక్ అయ్యా. కనీసం ఒక 10 kgs 2 dumbbells లేవు, ఒక బెంచ్ లేదు, ఏమీ లేదు. కానీ ఇప్పుడు జనరేషన్ ఎవరు జిమ్ చేద్దాం అనుకున్నా, ఎవరు ఫిట్నెస్ గోల్స్ని అచీవ్ చేద్దాం అనుకున్నా, ఫస్ట్ వాళ్ళు చూసేది ఏంటంటే సిటీలో బిగ్గెస్ట్ జిమ్ ఏంటి, అది ఎంత స్పేసియస్లో ఉంది, ఎంత ఎక్విప్మెంట్, ఏ బ్రాండు. జిమ్ జాయిన్ అవ్వగానే ఫస్ట్ ఫోకస్ చేసే సప్లిమెంట్స్ ఏంటి, ఏం వాడాలి, ఏ ప్రోటీన్ వేసుకోవాలి, ఏ ప్రీ వర్కౌట్ వేసుకోవాలి, ఏ ఫ్యాట్ బర్నర్ వేయాలి, ఏ బ్రాండెడ్ షూ కొనాలి, ఏ బ్రాండెడ్ బట్టలు కొనాలి, వీటి మీద ఫోకస్ చేస్తున్నారు. కానీ మీ గోల్ ఓకే. సో మనకి ఏదైనా సరే మన ఫిట్నెస్లో అచీవ్ చేయాలి అంటే ఫస్ట్ మనకు కావాల్సింది నీడ్స్ ఎనాలిసిస్.
చాలా చాలా ఇంపార్టెంట్. నువ్వు జిమ్ ఎందుకు జాయిన్ అవుతున్నావు, అసలు నువ్వు వర్కౌట్ ఎందుకు చేద్దాం అనుకుంటున్నావు, నీ నీడ్ ఏంటి, నీ పర్పస్ ఏంటి, అది తెలిసినప్పుడు 100% నువ్వు అనుకున్న గోల్ని అచీవ్ చేస్తావు. అంటే హానెస్ట్గా చెప్తున్నాను, ఆ కుర్రోడ్ని చూసిన తర్వాత నాకు అనిపించింది ఎక్కడో పల్లెటూరు నుంచి వచ్చి నన్ను కలవడానికి వచ్చి అతను చెప్పిన మాటలను బట్టి ఇప్పటివరకు అతని లైఫ్లో జిమ్లో అడుగు పెట్టలేదంటే మీరు చూసారుగా బాడీ ఎలా ఉందో, ఆ వాస్కులారిటీ కానీ కండిషనింగ్ కానీ ఎంత స్ట్రగుల్ అయ్యి ఎంత కష్టపడి ఉంటే ఒక ఇంటర్ చదువుకున్న కుర్రోడు అంత ఫిజిక్ని బిల్డ్ చేయగలడు. ఈ రోజుల్లో అలాంటి వాస్కులర్ లుక్ రావాలంటే ఎన్ని సప్లిమెంట్స్ గురించి జనాలు మాట్లాడతారు. నేను ఆ ఎక్సర్సైజ్ చేశా, ఈ ఎక్సర్సైజ్ చేశా, ఆ వేరియేషన్స్ ఎన్ని చేయాలి, ఇవన్నీ లేకుండా కాంపిటీషన్గా రెడీ అవుతున్నాడు. నెక్స్ట్ 10 డేస్లో ఇప్పుడు వరకు ఒక ఎక్సర్సైజ్ రొటీన్ అతను తెలిసింది, అతను ఫాలో అయ్యాడు. కానీ ఈ 10 డేస్ నా గైడెన్స్తో ఎక్సర్సైజ్ దగ్గర నుంచి న్యూట్రిషన్ దగ్గర నుంచి టోటల్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్స్లో నా ఇన్వాల్వ్మెంట్ క్రియేట్ చేసి అతని కాంపిటీషన్లో ది బెస్ట్ ప్లేస్ కొట్టడానికి నా వైపు నుంచి నా హెల్ప్ అయితే నేను చేస్తా. ఐ హోప్ 100% హీ విల్ గెట్ ఎ గుడ్ ప్లేస్. సో మీరు కూడా అతన్ని విష్ చేస్తారని అనుకుంటున్నాను. కాంపిటీషన్ అయిపోయిన తర్వాత లక్కీలీ ప్లేస్ కొడతాడు, దానిలో డౌటే లేదు. కొట్టిన తర్వాత ఒక మంచి వీడియో తీసి మళ్ళీ పోస్ట్ మాత్రం కంపల్సరీ మనం చేయాలి, అతన్ని అప్రిషియేట్ చేయాలి. సో సీ యూ తరుణ్, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. నువ్వు నన్ను చాలా ఇన్స్పైర్ చేసావు. నువ్వు కాంపిటీషన్లో మంచి ప్లేస్ కొడితే మాత్రం ఇప్పుడున్న యంగ్ జనరేషన్కి చాలా ఇన్స్పైర్ చేసినట్టు అవుతావు నువ్వు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల క్రితం మా ఊరు నుంచి నేను వచ్చా, ఆ టచ్ నాకు మళ్ళీ తీసుకొచ్చావు. సీ యూ.